నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। బీహార్ యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు। టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు। క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం। అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష। అతి త్వరలోనే కెనాల్ రోడ్ మరమ్మతులు చేపడతామని హామీ। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు। కౌంటింగ్ రోజు నుంచే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు। టీడీపీ జనసేన రౌడీ ముక్కలు అధికార మదంతో రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు। డీజీపీ పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారని విమర్శలు గుప్పించారు। వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్లి దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కూడా కేసులు వేస్తామన్నారు। తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు। అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు। దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు। ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి। మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు। మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం। దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం। అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు। రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం। వీళ్ళు కేసుకి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన। సరే నీళ్లు మా కార్పొరేటర్లు వాళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా, ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు, ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, మంచం మీద పడుకున్నారేంటే, లంజా మంచం మీద పడుకున్నామేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజీలు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా। ఏఎస్ఐ మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు। పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు। దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం। ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు। గొల్లగూడ మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు, దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు। ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి। రాష్ట్రంలో రానున్న 3 రోజులు వానలు కొనసాగనున్నాయి। ఇప్పటికే కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి। రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది। మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి। వచ్చే 2-3 రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి। ఫలితంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,
అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 4 మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లతో నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు పునర్నిర్మాణం అత్యవసరమని, అనేక ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును మొదట ప్రయాణానికి ఆటంకం లేకుండా మరమ్మతులు చేస్తామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావడంతో కేంద్రంతో చర్చించి కెనాల్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తాను రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరితో కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైన విషయం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక కారణం కూడా. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే రోడ్లు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం 5 సంవత్సరాలు ప్యాచ్ వర్క్ కూడా నోచుకోని పరిస్థితిని మనం చూసాం. ఇటు రాజమండ్రి వెళ్ళడానికి అనపర్తి ప్రాంతం నుంచి, మండపేట ప్రాంతం నుంచి, రామచంద్రపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు. అదేవిధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకి వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు. రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. 5 సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు 2 దశలుగా చేయాలనేది నా ఆలోచన. మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచ్ వర్క్ కానీ, అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది. మరి దాన్ని డీటెయిల్డ్ గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగా. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి, అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేఆర్ రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అదే విధంగా సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్లే రహదారి కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి చెయ్యాలి. అదేవిధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో, ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను. అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరమైతే అందరితో సంప్రదించి, ప్రధానంగా ఇవాళ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు, ఎవరికి పేమెంట్లు లేని పరిస్థితుల్లో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఆ విషయం మాట్లాడడం జరిగింది. అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను. దానిలో భాగంగానే ఇవాళ ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం కావడం జరిగింది. థ్యాంక్ యూ అన్నారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సాఫీగా పూర్తి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చినట్టు వెల్లడించారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. We have completed everything in a very professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో మిగిలిన అభివృద్ధి పనులని దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను. వారి అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకుని చేయలేకపోయిన పనులు కావచ్చు, కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడుకు చర్యలకు పాల్పడతా ఉన్నారు. దయచేసి వాటిని చెయ్యొద్దు. మనమందరం అన్నదమ్ములు. ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వాళ్ళు వేయించుకున్నాం. ఈ వ్యవహారంలో
ప్రజలు మనకు ఆశీర్వదించారు, మనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు, చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని, ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కేడర్ అందరిని కూడా కోరుకుంటూ, తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని, నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మైలవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున ఇప్పుడు కాసేపు ప్రకటనలు.